గురుగారు ఇందాక చెప్పినట్టు అక్షయ తృతీయ అనగానే అసలు పూజ ఇంట్లో మనం దేవుడికి పూజ చేయాలి, అసలు దీనికంటే ముందు కూడా మనసంతా కూడా బంగారం. అక్షయ తృతీయ అన్న పేరు వినగానే మనసంతా బంగారం మీదకి వెళ్ళిపోతుంది. అమ్మ బంగారం కొనాలి కొనాలి అని చెప్పి. అసలు ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొని తీరాలంటారా, కొంటేనే మంచిదంటారా? నిజంగా ఒక మాట చెప్తా అండి, శాస్త్రం చెప్పిన మాట, ఇది నా మాట కాదు. బంగారం ఖచ్చితంగా కొనాలి అని చెప్పి మన శాస్త్రం ఎక్కడా కూడా చెప్పలేదండి. కాకపోతే బంగారం కొంటే, పిసరంత బంగారమైనా కొంటే మంచిది అన్న దాన్ని పట్టుకొని మనం ఏం చేసామంటే దీన్ని కూడా వ్యాపారాత్మక ధోరణిలో అక్షయ తృతీయ పండుగ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లో బంగారు కొనాలి, లేదా వెండి ఆభరణాలు కొనాలి, లేదా ఇంటికి కావాల్సిన గృహోపకరణ వస్తువులు కొనాలని చెప్పేసి మనముగా ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసి చెప్పాలంటే కూడా అలా భావన చేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా బంగారం లాంటి విలువైన ఆభరణాలు కొనే ప్రయత్నం చేస్తారు. కానీ శాస్త్రం చెప్పింది వేరు, దాన్ని మనం నేటి కాలంలో ఆచరిస్తుంది వేరు. బంగారం కొనడం తప్ప ఒప్ప అంటే ఎప్పుడైనా కొనొచ్చండి. చూస్తున్నాం కదా బంగారం ధరలు ఈ మధ్య ఎలా పెరిగిపోతున్నాయో. కాబట్టి బంగారం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొన్ని ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిదే. మన సంప్రదాయం ప్రకారం ముఖ్యంగా దక్షిణ భారతదేశాలు బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. చిన్నప్పుడు ఇంట్లో అమ్మాయో అబ్బాయో జన్మించగానే అప్పటి నుంచి కూడా బంగారం కొని దాచిపెట్టుకుంటుంటాం. ఇది మంచిదే, ఎందుకంటే ఒక భూమి కొన్నా, బంగారం కొన్నా, విలువైనటువంటి ఆభరణాలు కొంటే భవిష్యత్తులో మనకు ఉపకరిస్తాయి. ఇప్పుడు మనకి ఏదో ఒక కష్టమో నష్టమో వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మెయిన్ టాపిక్ మీరు ఇందాక ఇంట్రోలో చెప్పింది కూడా విన్నాను నేను. అసలు ఈరోజు బంగారం కొనాల్సిందేనా? ఒకవేళ కొనే శక్తి లేనివా? నిజంగా నాకు తెలిసి కూడా చాలామంది మమ్మల్ని అడుగుతారు, గురుగారు నిజంగా ఎంతో కొంత బంగారం కొందామని చెప్పుకున్నాం, అదేమో ₹1,00,000 దాటిపోయిందంటే నిజంగా కొందామంటే మాకు శక్తి లేదండి అని బాధపడేవారు కొంతమంది మీరు అన్నట్టుగా అప్పు చేసి కొంటున్నారండి. అసలు ఇది మంచిదా కాదని చెప్పి మనం శాస్త్రరీత్యా మాట్లాడుకుందాం. అక్షయ తదియ లేక అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయం అంటే ఏంటి? క్షయము లేనిదండి. కాబట్టి ఈరోజు మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది కొన్నా క్షయము లేదు అని చెప్పి దానికి అర్థంగా మనం భావన చేద్దాం కాసేపు. దీని విషయత గురించి వివరిస్తానండి మీకు. కాబట్టి ఈరోజు నిజంగా మీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయండి, దాంతో బంగారం కొనుక్కున్నారు, మీకు ఒక వెహికల్ అవసరం ఉంది కొనుక్కున్నారు, లేదా వెండి ఆభరణాలు కొనుక్కున్నారు, ఇంటికి కావాల్సినటువంటి ఏదైనా కూడా గృహోపకరణ వస్తువులు కొనుక్కోరు, తప్పు లేదండి, మంచిదే. ఎందుకంటే అటువంటి వాటి క్షయం లేదు.